మీ దగ్గర ఒక మంచి ఐడియా ఉంది కానీ స్టోరీలాగా ఎట్లా కన్వర్ట్ చేయాలో తెలీదా? నేను చెప్తా కదా. వెల్కమ్ టు ద డే 4 ఆఫ్ లెర్నింగ్ షార్ట్ ఫిల్మ్ మేకింగ్. సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా విను. స్టెప్ నెంబర్ 1 ఐడియా ఆర్ గోల్ అని కూడా అనుకోవచ్చు. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే నా క్యారెక్టర్ గోల్ వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలని. ఎంత మంచి ఐడియానైనా తోపుగా మార్చేది మాత్రం స్టెప్ నెంబర్ 2, అదే కాన్ఫ్లిక్ట్. సింపుల్ చెప్పాలంటే ప్రాబ్లమ్స్. మన హీరో గోల్ డబ్బులు సంపాదించడం కాబట్టి బెట్టింగ్లకు దిగి ఈజీగా సంపాదిద్దాం అనుకుంటాడు, కానీ డబ్బులు రాకపోను అప్పులు అవుతాయి. నువ్వు ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ రాసినా కానీ ఆడియన్స్ హీరో పడే పెయిన్ అర్థం కాలేదనుకో, రాసేం ప్రయోజనం? సో దానికోసం యూజ్ చేయాల్సిందే స్టెప్ నెంబర్ 3 డ్రామా. మన క్యారెక్టర్ని ఆడియన్స్కి ఎమోషనల్ కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేదే డ్రామా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్తో అర్థమయ్యేది చెప్పాలి అంటే, మంచి పైసలు సంపాదిద్దామని మన హీరో అప్పులో కూరుకుపోయాడు, కానీ ఇదే టైంలో మన హీరో వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో పడి ఇంటి బాధ్యత మొత్తం హీరోని చూసుకునే పరిస్థితి వచ్చిందనుకో, ఆటోమేటిక్గా ఆడియన్స్ దాన్ని కనెక్ట్ అయ్యి హీరో ఎలాగైనా గెలవాలి, హీరో ఎలాగైనా పైసలు సంపాదించి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్టెడ్గా ఉండాలి, వాళ్ళ నాన్నని మళ్ళీ ఇంటికి తీసుకురావాలి అని కోరుకుంటారు. ఇలా ఎమోషనల్ కనెక్షన్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసేదే డ్రామా. వీడియోని ఇటు వరకు చూసాం అంటే నేను చెప్పే టాపిక్ నీకు అర్థమవుతున్నట్టుగా. నేను ఆల్రెడీ ఒక ఫుల్ లెంత్ వీడియో చేసిన హౌ టు రైట్ ఎ స్టోరీ ఇన్ 6 సింపుల్ స్టెప్స్ అని. ఆ వీడియోని చూసినావు అనుకో, నువ్వు కూడా ఒక మంచి ఐడియాని ఒక మంచి స్టోరీ లాగా ఎట్లా కన్వర్ట్ చేయాలని నీకు పిచ్చ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ వీడియో లింక్ని కింద పిన్ చేసి పెట్టినా, ఖచ్చితంగా